హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు ఈవినింగ్ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. కప్పు అటుకులతో ఇలా చేసి పెట్టండి. పిల్లలు కురుకురేల జోలికి వెళ్లకుండా ఈ స్నాక్ ని అయితే ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు అటుకులను వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఈ అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. మీరు మందంగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు, కాస్త పలచగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకుల్లో పావు కప్పు వరకు వాటర్ వేసి ఒక 15 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అరకప్పు శనగపిండిని వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు ఈ శనగపిండిని వేయించుకోవాలి. శనగపిండి ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు పాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. అలాగే కొద్దిగా క్యారెట్ ని కూడా తురిమి వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు వేయించండి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత అటుకులు అయితే ఇలా నాని ఉంటాయండి. ఇప్పుడు ఈ అటుకుల్లో వేయించి పెట్టుకున్న శనగపిండి, అలాగే మనం పోపు వేపుకున్నాం కదండి, ఆ పోపు కూడా ఈ అటుకుల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పావు స్పూన్ వరకు కారాన్ని అయితే వేస్తున్నానండి. పావు స్పూన్ చాట్ మసాలా కూడా వేసి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోండి. ఇలా కొత్తిమీర తరుగు వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. మనం దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగానే అటుకుల్లో వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటరే సరిపోతుంది. కలిపిన తర్వాత కూడా సరిపోలేదనిపిస్తే 1-2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మరీ ఎక్కువ అయితే వేయొద్దు, పలచనైపోతే మీకు ఈ స్నాక్స్ అనేవి రావు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్ గా చపాతీ పిండి లాగా అయితే తయారవ్వాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని మనం కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో ఒకసారి ఇలా రౌండ్ గా చేసి 2 వైపులా కూడా కొంచెం అదిమితే మీకు బుల్లెట్ షేప్ అనేది వస్తుందండి. ఇలా ఎంత సాఫ్ట్ గా వీలైతే అంత సాఫ్ట్ గా ఈ బుల్లెట్లు అనేవి తయారు చేసుకోండి. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా బుల్లెట్ షేప్ లాగా తయారు చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బుల్లెట్ నెమ్మదిగా వేస్తూ మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. వీటిని వేసిన వెంటనే గరిటెతో కలుపుకూడదండి. ఇవి కాస్త గట్టిపడిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఆయిల్లో నుంచి అయితే తీసేసుకుందాము. ప్లేట్ లో ఒక టిష్యూ పేపర్ వేసి పేపర్ పైన వీటిని వేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పేపర్ అయితే పీల్చేసుకుంటుందండి. మిగతా వాటిని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.